ముందు ఫటాఫట్ అయితే ఒక లైక్ అయితే సపోర్ట్ అయితే చేయండి. చలో పదండి. బ్యాక్గ్రౌండ్ ఆర్చి ఇచ్చాక మనకి అయితే గణపతి లుక్ చూసుకోవచ్చు మామ. నెక్స్ట్ లెవెల్ అయితే మనకి సర్కార్ బుకింగ్ అయితే అయింది. బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో మీ యూత్ పేరు అయితే రాసి గైస్ ఎవరు మిస్ అయినా కానీ వినీష్ కాలాట్ల గణేష్ అయితే మిస్ కాకుండా, ఎందుకంటే ఫేస్ కట్ కానీ డీటెయిలింగ్ కానీ ఖతర్నాక్ ఉన్నాయి. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మామ. డీటెయిలింగ్ వర్క్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం అయితే ఇచ్చి పడేసిర్రు. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి గణపతి అయితే గొడ్డలి పట్టుకొని కూర్చున్న స్టిల్ అయితే ఇచ్చి పడేసిర్రు. అసలు ఏంటంటే మనకి గణపతికి ఆర్చి అయితే వస్తుంది, రౌండ్ షేప్ ఆర్చి ఇక్కడైతే రెడీ చేసేది పెట్టారు. ఒక్కసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఛానల్. ఫ్రెండ్స్ ప్రజెంట్ నిన్న వచ్చేస్తే కోరుట్ల మన వినీష్ కలర్స్ దగ్గరికి అయితే వచ్చిన మా ఫ్రెండ్స్. మన వినీష్ కలర్స్ అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎట్లేదనుకున్నా దాదాపు ఒక 50% కలరింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ మళ్ళీ అట్లనే మన ముంబై గణపతులకి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో అయితే అన్ని అయితే అటాచ్మెంట్ అయితే జరిగినాయి. అట్లనే మన వినీష్ కలర్స్ అయితే వర్క్ ఎలా జరుగుతుంది ఏందనే పూర్తి అప్డేట్ అయితే చూద్దాం. చలో పదండి. మన ఎస్ఎండి కూడా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఎస్ఎండి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కూడా ఎస్ఎండి క్రియేషన్సే ఫాలో అయితే కొట్టండి. ఒక్కసారి చెక్అవుట్ అయితే చేయండి. ఫస్ట్ మంచి మంచి గణపతి రీల్స్ అయితే వస్తూనే ఉంటాయి. గైస్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు ఎవరైనా, ఎందుకంటే ఒక్కసారి కలరింగ్ ఫినిషింగ్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ మస్తు అంటే మస్తు ఖతర్నాక్ ఉన్నది. నేను ఇక్కడ ఉన్నా నిన్నటి నుంచి ఇటు వచ్చుకుంటూనే పోతున్నా. అంత బాగా నచ్చేసినాయి. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే ముందు ఫటాఫట్ అయితే ఒక లైక్ అయితే సపోర్ట్ అయితే చేయండి. చలో పదండి. ఒకసారి అడ్రస్ అయితే చూసుకోండి. మనది కోరుట్ల రోడ్డు. కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో మనకైతే ఇక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పోయే దారి పక్కనైతే మన వినీష్ కలర్ షెడ్. లోపలికైతే వెళ్దాం. దాదాపు ఒక 50% కలరింగ్ అయితే అయిపోయింది. మనకి ఎదురుగా చూసుకోవచ్చు మనకి సర్కార్ కా గణపతి, మనకి సూరత్లో అయితే ట్రెండింగ్ గణపతి. ఇదైతే గణపతి హైట్ వచ్చేసి మనకి 13 feet ఉంటుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దాంతో మనకి 15 feet దాకా వెళ్ళిపోతుంది. ఒకసారి గణపతిని ఫినిషింగ్ అయితే ఒక 50% దాకా అయిపోయింది. బాడీ పెయింటింగ్ అయితే కొట్టేసారు. ఇంకా దీనికి పంచా వర్క్ వస్తుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అంతేకాదు ఇంకా చాలా చేసేది ఉన్నది బ్యాక్గ్రౌండ్ లో. ఒక్కసారి గణపతి ఆయిల్ కూడా ఒకసారి చూసేయండి. ఈ గణపతి ఆయిల్ కోట్ వచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ ఆయిల్ కోట్ ఉంటుంది. ఎక్కడో మనకి ఇటువంటి కోట్ అయితే దొరకదు. అంత ఖతర్నాక్ ఉంటుంది. గణపతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అట్లనే ఇక మనకి గణపతికి చూసుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా అయితే అటాచ్మెంట్ అయితే జరిగింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా చాలా పెండింగ్ అయితే ఉంది. ఇంకా మంచి మంచి అప్డేట్స్ కూడా అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. మనకి స్టాండింగ్ గణపతి ఇది దాదాపు బాడీ కలర్ అయితే అయిపోయింది. గణపతి హైట్ వచ్చేసి మనకి 18 feet అబోవ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక కొండ మీద నిల్చున్న గణపతి. ఇదైతే టోటల్గా అయితే మన గణపతికి కూడా అయితే 6 hands అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ గణపతికి ఆపోజిట్లో ఇంకో గణపతి చూసుకోవచ్చు. దాదాపు ఒక 30% కలరింగ్ అయితే అయిపోయింది. మనకి మహారాజా సిట్టింగ్ సోఫాలో కూర్చున్నట్లు. ఈ గణపతికి హైలైట్ ఏంటంటే మనకి చేతిలో ఛత్రి కూడా అయితే వస్తుంది. ఇంకా మనకి ప్రెజెంట్ ఏంటంటే ఒక 30% కలరింగ్ అయితే అయిపోయింది. ఇంకా ముందు కూడా అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటాం. లోపలికి కూడా అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి. ఫ్రెండ్స్ మీకు ఒక గణపతి చూపిస్తా. విఠల్ స్వామి గణపతి 50% అయితే కలరింగ్ అయిపోయింది. ఇంకో ఇదే గణపతి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. గణపతి హైట్ వచ్చేసి మనకు ఒక 9 feet దాకా ఉంటుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అయితే పైన శేషునాగులు అయితే ఇచ్చేసిండు. గణపతి అయితే ఖతర్నాక్ ఉన్నది. ఒకసారి బాడీ కలరింగ్ కానీ జ్యువెలరీ వర్క్ అయినా చూసేయండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది గణపతి వచ్చేసి ఫ్రెండ్స్. అట్లనే మన గణపతికి హైలైట్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అయితే నిల్చున్న గణపతి, మన గణపతి నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి విఠల్ స్వామి మూర్తి బొట్టు కూడా అయితే వచ్చింది. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కలరింగ్ అయ్యాక. ఇంకా ముందు కూడా అయితే ఒక 50% కలరింగ్ అయితే అయింది. ఇంకా ముందు మంచి అప్డేట్స్ కూడా అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఒక గణపతి ఉంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. గణపతి అంటే హైలైట్ ఉన్నది. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక 6 feet ఉంటుంది. అమ్మవారు అంటే దానితో కలిస్తే మనకు ఒక 8 to 9 feet దాకా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మన ఈ గణపతికి హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు మనకి అమ్మవారి ఆర్చి అయితే వచ్చింది. మన గణపతి సిట్టింగ్ కూడా చూసుకోవచ్చు. మహారాజా సిట్టింగ్ అటు ఇటు అయితే 2 సింహాలు కూడా అయితే వచ్చినాయి. ఒక 30% కలరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి తామరపు పుష్పం మీద అయితే నాట్యం చేస్తున్న గణపతి. మనకి ఒక 30% బాడీ కలరింగ్ అయితే అయిపోయింది. మనకి గణపతికి హైలైట్ ఏంటంటే మనకి వెనకాల అయితే బటర్ ఫ్రైస్ కూడా అయితే వస్తాయి. ఇక మనకి ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. చాలా ఉంది. మనకి 15 to 16 feet అయితే ఉంది గణపతి. ఇంకా ముందు అయితే పెయింటింగ్ పూర్తిగా అయిపోయాక ధోతి అటాచ్మెంట్ జరిగాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి 2 సింహాల గణపతి.
మన గణపయ్య నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు మామ, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు త్రిశూలం అయితే వచ్చింది. మన గణపయ్యకి అయితే జ్యువెలరీ వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫేస్ కట్ కూడా చూసి చాలా బాగుంది. మన గణపయ్య అయితే మెట్ల మించి అయితే కిందికి దిగుతున్నట్లయితే ఉంది. అటు ఇటు 2 సింహాలు. గణపతి హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అట్లానే మనకి ఒక 12 ఫీట్స్ సర్కార్ గణపతికి కూడా అయితే దాదాపు ఒక 50% కలరింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా అయితే ఇంకా మేకింగ్ అయితే జరగాలి. ఒక్కసారి ఇది చూపి. ఇది వచ్చేసి మనకి వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తారు. ఆర్చ్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది మనకి. ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్కి అయితే మనకి ఆర్చి అయితే వస్తుంది. చూసుకోవచ్చు ఒక్కసారి లుక్, గణపతి లుక్. బ్యాక్గ్రౌండ్ ఆర్చి ఇచ్చాక మనకి అయితే గణపతి లుక్ చూసుకోవచ్చు మామ, నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకి సర్కార్ గణపతి, మనకి సూరత్లోనే ఒక ట్రెండింగ్ గణపతి ఇది. గణపతి హైట్ వచ్చేసి 12 ఫీట్స్. మనకి దాదాపు ఒక 50% కలరింగ్ అయితే అయిపోయింది. మనకి ఇంకా ధోతియాను, ఇంకా బ్యాక్గ్రౌండ్, ఐ పెయింటింగ్, చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. జ్యువెలరీ వర్క్ పూర్తి అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. జల్దీ జల్దీ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే దీనిలో మనకి వినేష్ కలర్స్లో 2 సర్కార్లు ఉన్నాయి. ఒకటేమో సర్కార్ హైట్ వచ్చేసి మనకు ఒక 12 ఫీట్స్ ఉంటుంది, ఇంకోటి 15 ఫీట్స్, 15 to 16 ఫీట్స్ ఉంటుంది. ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. ఒకసారి ఇటు సైడ్ కూడా చాలా గణపతులు ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడైతే మనకి ముంబై గణపతులు అయితే చాలా ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ గణపతులు అయితే చూపించిన కొన్ని అటాచ్మెంట్ అయితే జరిగినాయి. గబ్బా చూసుకుంటే వెళ్ళిపోదాం. చలో పదండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి కొండ మీద నిల్చున్న గణపతి నిల్చున్న స్టిల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఈ గణపతికి హైలైట్ ఏంటంటే చెవులు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, డిఫరెంట్గా అయితే ఇచ్చారు మనకి. ప్రతి ఒక్క గణపతికి అయితే డిఫరెంట్గా అయితే ఉన్న స్టిల్స్ అయితే మనకి గణపతికి చేతిలో కూడా చూసుకోవచ్చు. మనకి త్రిశూలం అయితే వచ్చింది. అట్లనే దీనికి ఆపోజిట్లో ఇంకో గణపతి చూసుకోవచ్చు మామ. ఇది కూడా అయితే సేమ్ గణపతే. మనకి గణపతికి అయితే చెవులు చూసుకోవచ్చు, మామూలుగా అయితే ఉన్నాయి. గణపతి చేతులకు అయితే యమపాశం అయితే వచ్చింది. ఒకసారి చూసుకోవచ్చు గణపతి లుక్ ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిట్టింగ్ పొజిషన్, మహారాజా సిట్టింగ్. మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి త్రిశూలం అయితే ఉంది. అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే అటాచ్మెంట్ అయితే జరిగింది. నెక్స్ట్ లెవెల్ అయితే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఏరియాకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రాఫ్లో గుర్రాలు అయితే వచ్చినాయి. అట్లనే పైన కూడా చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చి పడేసారు. గణపతి హైట్ వచ్చేసి మనకి దాదాపు ఒక 15 to 16 ఫీట్స్ అయితే ఉంటుంది. ఈ గణపతికి ఆపోజిట్లో ఇంకో గణపతి అయితే ఉంది. ఈ గణపతి వచ్చేసి సింహాసనం పైన కూర్చున్నట్టు చేసిండు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కుమారస్వామిది ఆయుధం ఉంటుంది చూసినా సేమ్ అట్లాంటి ఆర్చ్ అయితే మనకి ఇచ్చేసిండు. అక్కడ మీకు ఒకసారి క్లోజ్ అయ్యి చూసేయండి. అక్కడ మనకి సుదర్శన చక్రం ఉంది. ఆ చక్రం పైన మనకి ఈ గణపతి ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళ యూత్ పేరు అయితే వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తా అనేసి అన్నారు వినేష్ కలర్స్ వాళ్ళు. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి సుదర్శనం చక్రం నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 18 to 19 ఫీట్స్ దాకా ఉంటుంది. లేట్ చేయకుండా ఫోటో చూసుకోవచ్చు మనకి హంస మీద నిల్చున్న గణపతి. మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ తల్వార్ టైప్లో అయితే ఇచ్చారు. మనకి శంకుం టైప్లో గణపతి నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. మనకి గణపతి హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు మనకి 15 ఫీట్స్ సర్కార్ గణపతి మేకింగ్ అయితే జరుగుతున్నది. ఈ ఫ్రెండ్స్ ఈ గణపతి చూసుకోవచ్చు మనకి పుష్పంలో నాట్యం చేస్తున్న గణపతి. మన గణపతి హైట్ వచ్చేసి కూడా 12 ఫీట్స్. మనకి ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు గణపతి చెవులు అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. అట్లనే మన చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి త్రిశూలం అయితే వచ్చింది. మొత్తం కింద పుష్పం అటాచ్మెంట్ అయితే జరిగింది. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి శేషనాగు మీద నాట్యం చేస్తున్న గణపతి. మన కిరీటం బ్యాక్డ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు 5 పడగల శేషనాగ్ అయితే వచ్చింది. మన గణపతి నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ మనకి ఇప్పుడు మీకు ఒక గణపతి చూపిస్తే అక్కడ మీకు ఇంతకుముందు ఒకటి పెద్ద గణపతి చూపించినాం కదా, మనకి అదే సేమ్ గణపతి మనకి చిన్న హైట్లో కూడా మనకి గణపతి చూసుకోవచ్చు. మనకి కుంకుమ పట్టుకోవడం అయితే ఇచ్చేసాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చేసాడు. మనకి మూసికాలు కూడా వస్తుంది. మూసిక వచ్చేసి ఈ హైట్లో మనకైతే గణపతికి అయితే వస్తుంది. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అట్లనే ఈ గణపతి అయితే బుకింగ్ అయితే అయింది. బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ యూత్ పేరు అయితే రాసి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి. మన ఇన్స్టాలో అయితే పోస్ట్ చేద్దాం. ఈ గణపతి హైట్ వచ్చేసి 12 ఫీట్స్ ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు ఆపోజిట్లో మనకి 2 సింహాల గణపతి స్టిల్ అయితే కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది గణపతి లుక్. మన గణపతి చేతిలో కూడా అయితే త్రిశూలం అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ మనకి ఇవన్నీ 12 ఫీట్ సర్కార్ గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే గణపతులు అయితే బుకింగ్ అయితే అయిపోతున్నాయి. మీరు జల్దీ వచ్చిర్రంటే మీకు నచ్చిన గణపతిని అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. గాయస్ ఎవరు మిస్ అయినా కానీ వినేష్ కలర్స్లో గణేష్ని అయితే మిస్ కాకుండా, ఎందుకంటే ఫేస్ కట్ కానీ డీటెయిలింగ్ కానీ ఖతర్నాక్ ఉంటుంది. ఒకసారి మీరు ఆ పెయింట్ వర్క్ అయిన గణపతులు చూసారు కదా, బాడీ ఫస్ట్ 50% అయినప్పుడు ఎట్లా ఓడుతుందంటే చూసారు కదా. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మస్తు అంటే మస్తు పడుతుంది. మేము ఫటాఫట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాం. లేట్ చేయకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి మీరు షేర్ చేసేయండి, లైక్ కూడా చేసేయండి. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, హనీ బేబీ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అట్లనే మనకి SMD బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా చూసేయండి. సో గైస్
ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి వీడియో అయితే. ఎంతమంది గొర్రెలకు వస్తారో కూడా కామెంట్ చేసేయండి, ఎప్పుడెప్పుడు ఆర్డర్స్ చేస్తారో కామెంట్స్ లో. ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది కూడా వచ్చేసి 12 ఫీట్స్ గణపతి, మనకి ముంబై స్టైల్ గణపతి, మనకి మహారాజా సిట్టింగ్. ఇది కూడా బ్యాక్గ్రాఫ్ ఆర్చి చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లానే ఇటు పక్క ఇంకో గణపతి కూడా చూసుకోవచ్చు. మనకి గణపతి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి మహారాజా సిట్టింగ్ సింహాసనం మీద గణపతి కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మనకి అన్ని శేషనాగులు, మధ్యలో త్రిశూలం అయితే వచ్చింది. ఒకసారి ఫేస్ కట్ చూసుకోవచ్చు, మనకి కిరీటం వెనకాల కూడా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వచ్చింది. మనకి చేతిలో కూడా చూసుకోవచ్చు. గైస్ ఒక్కొక్క గణపతికి కూర్చున్న సింహాసనం పైన కూర్చున్న గణపతికి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో డిఫరెంట్ అయితే ఇచ్చేస్తారు. ఒక గణపతికి ఏమో కుమారస్వామి ఇచ్చేసారు, ఇంకొక గణపతి చూసారుగా శేషనాగులు ఇచ్చేసారు. ఈ గణపతి మనకి త్రిశూలం తోటి అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇచ్చేసారు. మన క్రాస్ సిట్టింగ్ పొజిషన్ ఈ గణపతి కొంచెం కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది. ఇంకా చేతిలో ఆయుధాలు అయితే ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఈ గణపతికి ఏంటంటే హైలైట్ మనకి బ్యాక్గ్రాఫ్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకి త్రిశూలాలు అయితే వచ్చినాయి, పైన కూడా చూసుకోవచ్చు పెద్ద త్రిశూలం అయితే వచ్చింది. అట్లనే జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు, మనకి ఒక్కసారి డీటెయిలింగ్ వర్క్, మనకి ఫినిషింగ్ వర్క్, డీటెయిలింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ. ఇక్కడైతే మనకి శేషనాగ్ అయితే వచ్చింది. గణపతి స్టిల్ చూసుకోవచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్న ఒక్కొక్క స్టిల్ అయితే. ఈ స్టిల్ చూసుకోవచ్చు, మనకి ఈ స్టిల్ కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ స్టిల్ తోటి అయితే వస్తాయి. ఇంకా పుష్పరాజ్ గణపతి కూడా అన్నవాళ్ళు గాయస్ ఫినిష్ కలర్స్ లో గణపతి ఒక్కొక్క గణపతి చూస్తే పిచ్చెక్కి పోతుంది, కాలేజ్ దీనమ్మ తగ్గేదే అన్నట్టున్నది. ఒక్కొక్క గణపతి స్టిల్ యూస్ చేయండి, ఈ గణపతి స్టిల్ యూస్ చేయండి. గణపతి అయితే నాకు పర్సనల్ అయితే పిచ్చి లేస్తుంది. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మామ, డీటెయిలింగ్ వర్క్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం అయితే ఇచ్చి పడేసిర్రు బ్యాక్గ్రౌండ్ అయితే, మనకి మొత్తం ఫ్లేవర్స్ అయితే వచ్చినాయి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు నచ్చిన పేరు కూడా, మీ యూత్ పేరు కూడా రాసుకోవచ్చు ఈ బాక్స్లలో అయితే. ఎవరైనా పూలదండలు ఆరామ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ సింహాసనం మీదకి ఎక్కి కూడా పైనుంచి అయితే మనకి పూలమాల కూడా వేసుకోవచ్చు. అంత ఖతర్నాక్ ఉంది గణపతి అయితే, నాకు మస్తు అంటే మస్తు నచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అట్లనే ఇంకా అంతే లైన్లో ఉండండి. మీకైతే ఇప్పుడు 15 ఫీట్స్ ఈ ముంబై గణపతులు చూపిస్తా. అన్ని గణపతులకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కేసినాయి. చలో పదండి. సరే గొడ్డలు చూసేయండి, ఏడుందో చూసేయండి. గొడ్డలు ఇంకున్నది గొడ్డలు, అంతా ఖతర్నాక్ ఉన్నది. మళ్ళీ చేతులు అయితే శంకర్ వర్క్ అయితే ఇచ్చేసిండు, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. గణపతి అయితే పెయింటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మీకోసం వచ్చి వీడియోస్ అయితే తీస్తూనే ఉంటాం. మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రమే కాదు. ఫ్రెండ్స్ గణపతి లుక్ చూసుకోవచ్చు, మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన సిట్టింగ్ కూడా చూసుకోవచ్చు, మహారాజా సిట్టింగ్. మనకి గణపతి అయితే గొడ్డలి పట్టుకొని కూర్చున్న స్టిల్ అయితే ఇచ్చి పడేసిర్రు. అసలు గణపతి హైట్ వచ్చేసి ఒక 15 ఫీట్స్. ఫ్రెండ్స్ అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు, మనకి మహారాజా సిట్టింగ్. మనకి కింద అటు ఇటు అయితే 2 సింహాలు అయితే వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్మెంట్ అయితే జరిగింది. ఇదైతే వితౌట్ బ్యాక్గ్రౌండ్, మనకి విత్ బ్యాక్గ్రౌండ్. ఈ గణపతి చూసుకోవచ్చు, మన గణపతి కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. గణపతికి బ్యాక్గ్రౌండ్ లో 2 ఆర్చులు ఇచ్చేసి అంటే ఎట్లా చెప్తున్నారు, ఇచ్చారేమో పైన మనకి ఫైరింగ్ టైప్ అయితే ఆర్చ్ ఇచ్చేసి ఇచ్చారేమో, గుర్రాలు ఇచ్చేసిండు. గుర్రాలతో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ ఇచ్చేసిండు. మళ్ళీ కిందనేమో సింహం అయితే ఇచ్చేసిండు. కంప్లీట్ మనకి 3 ఆర్చులు అయితే ఇచ్చేసిండు ఇందులో. ఒకసారి అయితే గణపతి స్టిల్ చూసేయండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఫ్రెండ్స్ అట్లనే ఈ గణపతికి ఆపోజిట్ లో ఇంకా గణపతి చూసుకోవచ్చు. ఇది కూడా అయితే మనకి మహారాజా సిట్టింగ్. గణపతి సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మనకి. ఈ గణపతి వచ్చేసి ఒకటే త్రిశూలం ఇచ్చేసిండు, సేమ్ గొడ్డలు ఇచ్చేసిండు. ఎక్కడ చెప్పు గైస్ ఈ గణపతి వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్, మహారాజ్ సిట్టింగ్ పొజిషన్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కుమారస్వామి ఆయుధం అయితే థీమ్. గణపతి లుక్ చూసుకోవచ్చు, మనకి సిట్టింగ్ పొజిషన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రాఫ్ అయితే కుమారస్వామి అయితే ఆర్చి అయితే ఇచ్చారు. మనకి పైన కూడా అయితే ఇంకా అటాచ్మెంట్ జరిగింది. మీకు యూత్ పేరు కూడా రాసుకోవచ్చు. మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు, మనకి త్రిశూలం అయితే వచ్చింది. ప్రెజెంట్ ఏంటంటే కలరింగ్ అయితే రెడీగా అయితే అయింది. గణపతి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అయితే జరిగి ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. ఇది కూడా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్మెంట్ జరిగింది. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వచ్చినాయి. మనకి ఇప్పుడు అప్డేట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్స్ అటాచ్మెంట్ అయితే జరిగినాయి, ఫినిషింగ్ జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి ఇది కూడా అయితే మనకి గణపతి సింహాసనం మీద కూర్చున్న గణపతి సిట్టింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, సింహం మీద అయితే గణపతి కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చి చూసుకోవచ్చు, మనకి అటు పక్క అయితే గుర్రాలు అయితే వచ్చినాయి, ఇటు పక్క ఫైర్ టైప్లో అయితే ఇచ్చారు. పైన కూడా అయితే మనకి ఇట్లా రౌండ్ షేప్లో అయితే వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ కూడా అయితే చూద్దాం. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి ఒక్కొక్క గణపతి సిట్టింగ్ పొజిషన్ అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే ఇచ్చి పడేసిర్రు. గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు, మనకి చాలా బాగుంది. ఒక్కసారి గణపతి లుక్ చూసుకోవచ్చు మామ.
ఇచ్చి పడేసారు. గణపతికి ఆపోజిట్లో ఇంకో గణపతి చూసుకోవచ్చు వితౌట్ బ్యాక్గ్రౌండ్. మనకి గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రాలేదు. ఇక చూసుకోవచ్చు ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. గణపతికి చేతిలో అయితే మనకి త్రిశూలం అయితే వచ్చింది. గణపతి సిట్టింగ్ పొజిషన్ లుక్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇది చూసుకోవచ్చు మనకి సర్కార్ గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతికి హైలైట్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న బాక్సులలో అయితే అన్న అయితే లైట్లు అయితే ఫిక్స్ చేస్తా అన్నాడు. ఒక్కసారి మనకి ఇక్కడ లైట్ ఫిక్స్ చేసాకైతే గణపతి చేతిలో అయితే లైట్ అయితే పడుతుంది. ఈ గణపతి బుకింగ్ అయితే అయిపోయింది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు, అటాచ్మెంట్ అయితే జరిగింది. మనకి చేతిలో కూడా అయితే త్రిశూలం అయితే వచ్చింది. మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది, మనకి ఫినిషింగ్ జరిగింది. ఇక ముందు అయితే కలరింగ్ వేసాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి, మనకి గణపతికి హైలైట్ ఏంటంటే చేతిలో ఛత్రి అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. గణపతి లుక్ కూడా అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తాం. ఒక్కసారి చెక్అవుట్ అయితే చేయండి. మన గణపతికి హైలైట్ ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఫేస్ కట్ అయినా మనకి కిరీటం వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఈ గణపతికి ఆపోజిట్లో ఇంకో గణపతి చూసుకోవచ్చు మామ. ఈ గణపతికి హైలైట్ ఏంటంటే మనకి గణపతికి ఆర్చీ అయితే వస్తుంది, రౌండ్ షేప్ ఆర్చీ. ఇక్కడైతే రెడీ చేసేది పెట్టారు, ఒక్కసారి చూడండి. ఈ ఆర్చీ అయితే మనకి గణపతికి అటాచ్మెంట్ ఇంకొస్తుంది. స్క్రీన్ మీద అయితే మీకు డీటెయిల్గా గణపతి ఫోటో అయితే పెడతాం, మీకు అర్థమవుతుంది. ఇది చూసుకోవచ్చు గణపతి అయితే దాదాపు ఒక 14 ఫీట్స్ అయితే ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్తో కలుపుకొని ఒక 18 ఫీట్స్ కూడా అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 2 పీసులు అయితే ఉన్నాయి. చూసారుగా గణపతి. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి. ఇది కూడా అయితే మనకి పుష్పంలో నాట్యం చేస్తున్న గణపతి, స్టార్టింగ్లో చూసినాంగా అదే గణపతి. సో ఫ్రెండ్స్, అటు పక్క కూడా అయితే మనకి విఠల స్వామి మూర్తి గణపతి, అట్లనే కొన్ని గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ముందు మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం. సో గైస్, వీడియో నచ్చిందా? వీడియో చూసిరుగా ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అట్లనే ఇంకా గణపతులు బుకింగ్ చేసుకోవాలనుకున్న అయితే జల్దీ అయితే రారి, బుకింగ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ అయితే గణపతులు అయితే బుకింగ్ అయితే అయిపోతున్నాయి. మంచి గణపతులు మిస్ కాకండి, బుకింగ్ అయిపోతున్నాయి. కొన్నే ఉన్నాయి పీసులు, లేట్ చేయకుండా వచ్చేసేయండి. కొరలలో యూజర్గా ఎట్లా ఖతర్నాక్ గణపతులు అవుతున్నాయి, కామెంట్ చేసుకోండి ఎట్లున్నాయి గణపతులు. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై గణేష. ఉంటున్నా మళ్ళీ వస్తాం, మళ్ళీ తీస్తాం మంచి అప్డేట్స్ కోసం అయిపోయింది.